ఈ రోజు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. చూడండి మేడం, లీడింగ్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి. ఎంత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. వైనాట్ 175 అనేది టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క వాళ్ళకు వస్తుంది. వైనాట్ 175 అన్నట్టుగా ఉందండి ఇది. ఖచ్చితంగా దీన్ని ఏమంటే ఎలా చూస్తారు మీరు? ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒక్కటే లీడింగ్ లో ఉన్నారు. మొత్తం 92 స్థానాల్లో తెలుగుదేశం కూటమి కలిసి 92 స్థానాల్లో ఉండటం కూడా అసలు వండర్స్ క్రియేట్ చేస్తున్నట్టే కనపడుతుంది. అంటే గతంలో ఎప్పుడో 83లో రిజల్ట్స్ ఇప్పుడు తెలుగుదేశం వల్ల అంతటి భారీ మెజార్టీతో గెలవటం కూడా చాలా సంతోషకరమైన విషయంగానే కనపడుతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ అందరూ కూడా ఎంత వ్యతిరేకించారు అంటే గవర్నమెంట్ లో జరిగే అవకతవకలే కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్సే కానివ్వండి, ఏ రకంగానూ వాళ్ళకి కన్వీనియంట్ గా లేదు ఈ ప్రభుత్వం అనేది అయితే క్లియర్ కట్ గా అయితే అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే అసలు వాషౌట్ లాగా ఉంది. మొత్తం తెలుగుదేశం అంటే కూటమితో కలిపి ప్రపంచం సృష్టిస్తున్నట్టే కనపడుతుంది. చూస్తుంటే ఒకటే ఉందండి, ఒకటే కనపడుతుంది మనకి స్క్రీన్ లో. ఒక స్థానంలో అది కూడా మరి ఎవరో అంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు వేసుంటారు నేను అనుకుంటున్నాను. నేను పర్టికులర్ గా సామాజిక వర్గం వాళ్ళు ఉండి ఉంటారు, అందుకు అక్కడ అలా ఉంది. మిగతా అన్ని కూడా 174 బికాస్ వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారండి. కక్ష పూర్తి చర్యలు వాళ్ళ మీద జరిగినాయి. అలాగే వాళ్ళకి వెళ్ళి ఎప్పుడు కూడా వాళ్ళకి సీఎం గారు ఎప్పుడు కనపడలేదండి. అవును, ఎప్పుడు చూసినా వాళ్ళు వీళ్ళతో మాట్లాడించారు తప్ప సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం ఒక్కసారి మాత్రం మాట్లాడారు. అసలు అందుబాటులో ఉండే సీఎం అయితేనే కదా. ఎక్కడ ఆయన వెళ్ళాలంటేనే పరదాలు కట్టుకొని వెళ్తూ ఆయన వెళ్ళే చోట చెట్లు ఉండకుండా చెట్లను కూడా నరికేస్తున్నా అంటే ప్రజలు ఎక్కడ కూడా కనపడకూడదు. సరే, ఆయన వెళ్ళే సభలైన గ్రీన్ మ్యాట్లు వేసుకొని ప్రజలు ఉన్నట్లు గ్రాఫిక్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో లేని సీఎంని ఎవరు కోరుకుంటారు? అందుకని ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ చూస్తా అంటే ఖచ్చితంగా ఎంత ప్రజలకి ఒక కసి కోపంతో ఎంత గట్టిగా వాళ్ళ నిర్ణయం ఎలా ఉండదు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది స్పష్టంగా. లత గారు, ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో ఒక పార్టీ కదా. ప్రజల్లో పార్టీ, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటారు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉంటారు కదా. సొసైటీలో వాళ్ళు మనుషులే, కాకపోతే వాళ్ళ ప్రోద్బలం కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ మీద అవన్నీ కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇది ఈ రేంజ్ లో ఇది చూపెట్టింది అని అంటే ఆ ఓట్ బ్యాంక్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇదే లాగానే ఉంటది అనేది మనకు అర్థమవుతుంది. ఈవీఎంలు ఓపెన్ చేసినా కూడా మనకి అన్ని కూడా మనకి మొత్తం అన్ని స్వీప్ అవుట్ అంటారు కదండి, క్లీన్ స్వీప్ లా కనపడుతుంది ఇదంతా కూడా. ఈవీఎంలు స్టార్ట్ అయిందంటే ఇంకా అసలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టీవీలు పగల కొడుతున్నట్టే ఉంటాడు. సో ఎన్ని టీవీలు పగలు ఉంటాయో తెలియదు, ఎంతమంది వైసీపీ అభ్యర్థులు హార్ట్ అటాక్ తో వస్తారో తెలియదు కూడా. అంటే ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళు ఏమనుకున్నారంటే ఉద్యోగస్తుల్ని వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉంది కదండి, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈసీ అంతా కూడా వ్యతిరేకంగా ఉంది, వ్యవస్థలు మేనేజ్ చేశారు అంటున్నారు. అదంతా నిజం అంటారా మీరు? వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేయగలరండి? చేసే అవకాశాలు ఉంటాయా? సో అందరూ ఇప్పుడు వ్యవస్థలో ఒకళ్ళు మేనేజ్ అవ్వచ్చేమో కానీ అందరూ మేనేజ్ అవ్వలేరు. అంటే ఇక్కడ మేనేజ్ అయ్యింది ఎవరంటే జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కానీ వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా అంటే ఆపద్ధర్మ సీఎం గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డిని వాడుకోవటం ఎక్కువ జరిగింది. సో కబ్జాలే కానివ్వండి, మనం ఏబి వెంకటేశ్వరరావు గారి విషయమే చూస్తేను అట్లాంటి అధికారులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకి పనిచేస్తారు. సో వాళ్ళు మనీ కోసం పనిచేసే వాళ్ళు, తాయిలాలు ఇస్తే పనిచేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తొత్తులుగా పనిచేశారు. చేసిన వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ అనుభవించే టైం కూడా దగ్గర వచ్చింది. వీటికన్నిటికీ మూల్యం చెల్లించే టైం కూడా వాళ్ళకి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి ఏంటనేది, అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా. సో నెక్స్ట్ అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం వస్తుంది. మనం అంటే ఈ రోజు ఈ ఫలితాలు చూస్తే మటుకు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ గతంలో ఎప్పుడూ కూడా ఏ స్టేట్ కూడా ఇంత భారీ మెజారిటీ అనేది చూసుండదు. ఖచ్చితంగా తెలుగుదేశం అనేది స్వీప్ చేస్తుంది. ఇది ఒక రికార్డ్ బ్రేక్ అయ్యి ఉంటుందండి. మొత్తం మీరు చెప్పినట్టు మొత్తం దేశం మొత్తం మీద ఇదివరకు ఎటువంటి ఇప్పటికే ఉంది. ఎప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంత రికార్డ్ బ్రేక్ లో పోలేనటువంటి సందర్భం లేదటండి. ఇన్ని సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇన్ని పోస్టల్ బ్యాలెట్ రావడం, ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రపంచం అంతా ఏపీ సైడ్ చూస్తుంది అన్నాడు ఐపాక్ వాళ్ళ దీనిలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అదే కదా, ప్రపంచం అంతా కూడా
ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉందా, ఇంత కసి ఉందా ప్రజల్లో? సో ఎంత గట్టిగా అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు, అతని అరాచకానికి ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళు నిండుతుందా అన్నట్టు వెయిట్ చేశారు అనేది అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ స్పష్టంగానే తెలిసిపోతుంది కదా. ప్రజలు ఎంత వెయిట్ చేశారు, ఈ 5 ఏళ్ళు ఎప్పుడు వస్తుందా, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు కసితో వెయిట్ చేసినట్టు కనపడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది కాబట్టి ఒకసారి తగిన విజయవాడలో వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కలుసుకున్నప్పుడు చాలా భారీ స్థాయిలో అందరూ కూడా ఎలా వచ్చారో ఒకేసారి ఆ వీధిలోకి వచ్చారటండి. అప్పుడు ఆ డీజీపీని కూడా ఆయన అది మార్చేసాడు ఆయన. వెంటనే రిజైన్ చేయమని చేసేసి గౌతమ్ సవాంగ్ని. అంటే వీళ్ళందరూ కలుసుకుందాం అనుకునేసరికి ఎక్కడెక్కడ ఆపేశారు. కానీ ముందు రోజులు 2 రోజుల ముందే అందరూ రీచ్ అయిపోయారు అక్కడికి. అంటే వాళ్ళు రావటానికి కూడా ఆ ప్లేస్ కి ఆ రోజున మారు వేషాల్లో రావటం, వేరే అంటే లారీల్లో రావటము, బస్సుల్లో రావటము, అట్లా కార్లు కానివ్వండి, అంటే కార్లు బస్సులు ఇలాంటివి ఎక్కితే కూడా తనిఖీలు జరుగుతున్నాయని వాళ్ళకి నచ్చిన వెహికల్స్ లో నచ్చినట్టు వచ్చేసారు. సో మారు వేషాల్లో రావటం జరిగింది. అంటే వాళ్ళలో ఆ రోజు వాళ్ళందరూ మేమంతా ఒక యూనిటీగా నిలబడాలి, మా సత్తా చాటాలనే దానికి అందరూ ఒక చోట పోగవాలనే ఒక దానికోసం కసితో ఆ రోజు అట్లా చేశారు. సో అదే ఈ రోజు కూడా వాళ్ళలో ఉన్న చూడండి 100కి వచ్చేసాం. ఖచ్చితంగా ఈ రోజు మనం చూస్తుంటే అంత కసి అనేది కనపడుతుంది. 100లో 99 ఉంది, 99 కూటమికి ఉంది, ఒక్కటే వైసీపీ. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే మిగతా నియోజకవర్గం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. దీన్ని బట్టి భారీ మెజార్టీ గెలుస్తున్నారని. వీళ్ళందరూ 120 లేదంటే 130 అని అన్నారు. కానీ ఇప్పుడు కేకే సర్వే నిజమవుతుందేమో అనిపిస్తుంది. ఇన్ని చూసినప్పుడు కేకే చెప్పిన సర్వేలు అయితే ఖచ్చితంగా అతనిదే ట్రెండ్ నడుస్తుంది అనేది ఖచ్చితంగా మనకు కనపడుతుంది. అరా మస్తాన్ది ఎంత రకంగా అమ్ముడు పోయాడు అనేది ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆరా మస్తాని, ఆవారా మస్తాని అని ఒకడు, ఏరా మస్తాని అని ఒకడు, పోరా మస్తాని ఒకడు, అంటే రైమింగ్ వర్డ్స్ సోషల్ మీడియాలో చూశాను. అవును, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు అదే కేకే సర్వే ఏం చెప్పింది, గతంలో వైసీపీ వస్తుందని చెప్పింది. సో ఈ టర్మ్ ఏం చెప్పింది, తెలుగుదేశం వస్తుంది అంటే కూటమితో కలిపిన తెలుగుదేశం వస్తుంది అని చెప్పింది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పింది. కానీ అది ఖచ్చితంగా ప్రపంచం ఇక్కడ కనపడుతుంది కదా. ఆయన చెప్పే సర్వే తప్పు అన్నారు. ఆరా మస్తాన్ ఏమో పెద్ద గ్రేట్, లాస్ట్ ఇయర్ టైం చెప్పాడు అన్నాడు. అంతకుముందు టైం 2014లో ఓడిపోతుందని చెప్పాడు. ఎవరు టీడీపీ ఓడిపోతుంది అన్నాడు. కానీ అప్పుడు టీడీపీ గెలిచింది కదా. సో ఇప్పుడు ఆయన వాక్ మాకు అదే వేదవాక్ లాగా పనిచేసినట్టు ఉంది. ఓడిపోతుందంటే రివర్స్ అయింది, గెలుస్తున్నాం. ఈ ఎంప్లాయీస్ బట్టి మనకు అర్థం, మీరు చెప్పినట్టు ఇందాక వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ మిగతా కూడా కుటుంబ సభ్యులే కాదండి, మిగతా తెలిసిన కూడా నేబర్స్, వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళే కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, అందరినీ ప్రభావితం చేయగలుగుతారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రభావితం చేసిన ఓట్ బ్యాంక్ కూడా రేపు పొద్దున్న తెలుస్తాయి ఇవన్నీ. వీటికి ఓటింగ్ శాతం కూడా పెరిగితే దాన్ని కూడా అనుకూలంగా అదే కాదు మాకు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అని చెప్పేవారు అనమాట అండి. ఆ వచ్చిందంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో దూర ప్రాంతాల నుంచి వచ్చారటండి, విదేశాల నుంచి వచ్చారంట. వాళ్ళందరూ కూడా వచ్చారు, మా యొక్క పర్సంటేజ్ పెరిగిందని చెప్పి. ఎప్పుడైనా సరే పర్సంటేజ్ పెరిగిందంటే ఎక్కువ శాతం ఏంటంటే వ్యతిరేకత ఉన్నట్లు లెక్క. కానీ ఆయన వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నడిపించింది ఏంటంటే వాళ్ళు అలా ఎక్కువ వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాం అనేది. కానీ కౌంటింగ్ ఏజెంట్లు కావాలి, వాళ్ళకి కౌంటింగ్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఆ కూర్చోవాలన్నప్పుడు వాళ్ళలో ఒక ధైర్యం అనేది రావాలంటే ఇలా ఫేక్ సర్వేలు, ఆరామస్థాన్ లాంటి వాళ్ళని కొని డబ్బులు పెట్టుకొని అలాంటి వాళ్ళతో ఒక సర్వేలే కానివ్వండి, 1-2 స్వామీజీలతో ఇలాంటి చెప్పించేయటమే కానివ్వండి, పరిపాలన ఆయనే కానివ్వండి, వేణుస్వామి లాంటి వాళ్ళే కానివ్వండి, ఇలాంటి వాళ్ళతో చెప్పించి సో కార్యకర్తల్లో ఒక మనోధైర్యం నింపి ఆ ఏజెంట్ల వరకు కూర్చోబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం అనేది ఈ రోజు ఇప్పటితో తెలిసిపోయింది కదా మనకు. అంటే వీళ్ళు ఎలా ఉంటారో వేణుస్వామి కానీ, మీరన్న పరిపూర్ణానంద స్వామి కానీ, లేదంటే ఇప్పుడు ఆవార కదండి, ఆరామస్తాను అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఆవార అని చెప్తున్నారు. మా ఆవారం అని ఒక పాట ఉంది అందుకని. అంటే వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్ మనకు తెలిసిపోతుంది, దీని గురించి ఏం మాట్లాడతారు అంటే కనపడరేమో అని అనుకుంటున్నానండి. వాళ్ళు మీరు ఇప్పుడైనా చూడండి, సాక్షి ఛానల్ పెట్టి చూసారనుకోండి, వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే రివర్స్ చెప్తారు.
అది ఆ, ఎవరు చెప్పారు? ఎందుకు 122 మాకున్నాయి, 102 మాకున్నాయి, తెలుగుదేశం ఒకటే ఉందని కూడా చెప్తారు వాళ్ళు. అట్లాంటి చెప్పొచ్చు అంటారా? డెఫినెట్ గా అదే చేస్తారు వాళ్ళు. అంటే రేపొద్దు గెలిచినా కూడా ఆ స్కోర్ ను కూడా తిప్పి వాళ్ళ ఛానల్ అదే చూపెట్టుకుంటారు. అంటే మా అమ్మగారు అనూరు మాట అండి, కింద పడినోడు గెలిచోడు అని అంటాడు ఒకడు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే రూల్ మారిందంటే ఏంటంటే కింద పడినోడు గెలవాలంట. ఇదేంటని ఆశ్చర్యపో, మన పైన వాళ్ళు గెలుస్తారు అనుకుంటాం, ఆడు రూల్ పడిపడి కింద. ఇప్పుడు రూల్ మారింది, కింద పడినోడు గెలిచినోడు అంటాడట. అలాగే మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అలాంటి కుటిల అంటే రాజకీయం అంటే ఏంటి, ఎవరు గెలుస్తారు అనేది మార్చేశారు అనమాట. ఇది ఎవరు తక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. కొత్తగా బాగుందండి ఇది మేడం. జీర్ణం అవ్వదు కదండి వాళ్ళ కళ్ళకైనా ర్యాంక్, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఆ మాత్రమైనా చూసుకుంటే పాపం జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయగలుగుతారు. లేకుంటే ఇంకెన్ని టీవీలో ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలో కదా. సో అందుకని అట్లాంటి ఫేక్ న్యూస్లు ఇవ్వటం అనేది వాళ్ళకి కామన్ థింగ్. ఈ ఉద్యోగస్తులందరూ కూడా చాలా వాళ్ళు అనుకునేది సాధించబోతున్నారు అనిపిస్తుంది మనకి. అంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కానీ, అంటే శాలరీస్ కూడా మేడం ఎప్పుడు కూడా 1వ తారీఖు రావడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈఎంఐ కట్టుకోవడం, బ్యాంకు ఉంటుందండి, ఒక 4-5 తారీఖులు ఇస్తారు. కొంతమంది 10, 9, 20 అలాగా చేయడం వలన డబ్బులు విచ్చలడుగా ఖర్చు పెట్టేశారు. జీతాలు లేవు అని చెప్పేసి పెన్షన్స్ కూడా వ్యతిరేకంగా ఉన్నారండి. పెన్షన్స్ వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళకి కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళకి మళ్ళీ వెంటనే పెన్షన్స్ ఇవ్వకపోవటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆగిపోవటం జరిగాయి కదా. వీళ్ళు తెలియకుండా కూడా వీళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారట. అంతే కదా, అన్నిట్లో అన్ని దీనిలో జరిగాయి కదా. వీళ్ళకి మెసేజ్లు వచ్చేది మాట, నీ దాంట్లో నుంచి విత్డ్రా చేసారు 2 lakhs 3 lakhs విత్డ్రా. స్టన్ అయిపోయారు అందరూ. సర్ప్రైజ్ అంటే మీరేం కంగారు పడకండి, అదొక అంటే మిస్టేక్ అటండి, ఎర్రర్ అటండి. దానికి ఒక ఇది పెట్టారు అనమాట. అది అలా వస్తుంటే మీరు పట్టించుకోకుండా వెళ్ళాలి. ఓకే, ఏదేమైనా ఈ రోజు ఈ మెజారిటీ చూస్తే మటుకు బంపర్ మెజారిటీ. సో గతంలో ఎప్పుడు కూడా చూసుండరు, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్విప్ అయితే మనం కనపడదు కూడా. సో చరిత్ర సృష్టించటం, ఇండియా మొత్తం కూడా ఏపీ సైడ్ చూడటం అనేది, ఏపీలో రాజధాని అవసరం ఎంత ఉంది అనేది ప్రపంచానికి మొత్తం కూడా చాటి చెప్పడం జరిగింది. దీని ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. ఉద్యోగస్తులు వాళ్ళు మాట్లాడుకోవడం విన్నానండి. అంటే ఈ పవన్ కళ్యాణ్ అందరూ కలిపాడు, ఇది బీజేపీని కానీ అసలు ప్రజలందరూ కూడా ఇష్టం లేదండి, బీజేపీ కలవడం ఇష్టం లేదు. కానీ మరి ఫ్యూచర్లో ఏపీ ముందంజలో ఉండాలంటే, కొద్దిగా బాగుపడాలంటే కొద్దిగా సెంటర్ సపోర్ట్ ఉండాలి. రాబోయేది మోడీ కాబట్టి అని చెప్పేసి బీజేపీ బాబు గారు కూడా అదే చెప్పడం జరిగింది కదా. బాబు గారు కూడా అదే అన్నారు. సో మనకు సెంట్రల్ సపోర్ట్ అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటది. సో కొంతమందికి ఎక్కడైనా సీట్లు తగ్గినా కూడా ఎవరు బాధపడకండి అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని వేరే రకంగా గుర్తించడం కూడా జరుగుతుంది అని చెప్పారు. సో ఖచ్చితంగా అందరూ కూడా అదే రకంగా, అదే కోఆపరేషన్, అదే ఖచ్చితంగా ఒకటే ధ్యేయం లాగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలనేది 3 పార్టీలు కార్యకర్తలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడం అంటూ జరిగింది. అంటే వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు పేదలు పెత్తందారులను పెట్టారండి. అదే పేదలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేద సీఎం అయ్యి ఫ్లైట్ వేసుకొని లండన్ ట్రిప్ వెళ్ళేసి వచ్చాడు. సో ఆయన పేదలు అవి చెప్పేదానికి ఈయన వాళ్ళకేమో సన్యాసుల్లా కనపడుతున్నారేమో జగన్మోహన్ రెడ్డికి. ఈయన పేదలు పెత్తందారులు అని అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు. నిన్న కూడా సజ్జలు అదే అంటున్నాడు, ఆ పేదలు పెత్తనదారులు అని. ఎవడు పేద ఎవరు పెత్తనదారు? ఇక్కడ దోచుకున్నది దాచుకున్నది కక్కించే రోజు వచ్చేసింది. తప్పకుండా అవన్నీ కక్కిస్తారు. ఇక ఆ దోచుకున్నాడు ఎంత దోచుకున్నాడో ఎంత తిన్నాడో అనేది తెలిసింది. ఖచ్చితంగా కక్కాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు చేసిన స్కాములు స్కీములకి జైలుకి వెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది. చూడండి లత గారు, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, రోడ్లు వేయమని అన్నారండి, ఇండస్ట్రీ తీసుకురమన్నారు, ఒక రాజధాని డెవలప్ చేయమని చెప్పారు. ఎందుకు కావాలని అడిగారు. మాస్క్ అడిగిన డాక్టర్ ని చంపేశారు కదా. అవునండి, మాస్క్ ఎంత చేస్తుంది? మాస్క్ అడిగిన డాక్టర్ ని చంపేశారంటే ఇంక మీరు కాజేసే వరకు, ల్యాండ్లు కాజేసే వరకు వెళ్ళారు. ఒక డాక్టర్ ని, ఒక వృత్తిలో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని మాస్కులు ఇవ్వండి అని పాపం అడిగిన దానికి గాను పిచ్చోడిని చేసి పిచ్చోడిలాగా ముద్రీకరించి చంపేశారు. ఆ తల్లి మొన్నటి వరకు కూడా శాపనార్థాలు పెడతానే ఉన్నది. ఖచ్చితంగా ఆవిడ శాపనార్థాలు ఫలించాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అలాంటి తల్లులు శాపనార్థాలు ఊరికే పోవు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ ఫలించినట్టే కనపడుతుంది. ఇప్పుడు స్కూల్స్ లో తెలుగు మీడియం పెట్టమని వెంకయ్యనాయుడు అటువంటి వాళ్ళు పెద్ద మోడీ గారు అని చెప్తే, వెంకయ్యనాయుడు వెంకయ్య నీ మనవడు ఎక్కడున్నాడు అని అంటే విమర్శించడం. వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇష్టం. చిన్నప్పటి వరకు 5th క్లాస్ వరకు
మాతృభాషలో చదివితే తొందరగా అర్థమవుతుందండి, మనకు బాగా అర్థమవుతుంది అనమాట. అందుకు రఘురామకృష్ణరాజు కూడా ఆయన్ని ఇలా చేశారండి ఇది. ఖచ్చితంగా తెలుగు మీడియం అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అవునండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ అంటే మాతృభాష ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఏ భాష అయితే ఆ భాష. ఆ భాష అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అవగాహన లేని వాళ్ళు సీఎం అయితే ఇలాగే ఉంటది. అది మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, మీ పిల్లలు చదివితే చెప్పి అది రకమైన పద్ధతిలో వెళ్ళారు. చూద్దాం రిజల్ట్ అంతే బ్రహ్మాండంగా కనబడుతుంది. అది 151 క్రాస్ చేసి 152 వచ్చినా ఎంతో సంతోషంగా ఉంటుంది. పర్లేదు. అవును, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్